నీకు మొత్తం పాఠం తెలుసు కదా. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. చెప్పలేకపోతే నువ్వు కూరలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు. కేవలం కట్నం కోసమే పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లల తల్లిదండ్రుల్ని హింసించటం అన్యాయం, అవునా కాదు? కట్నం ఇవ్వలేదని కట్టుకున్న దాన్ని పుట్టింట్లో వదిలేయడం ఘోరం, అవునా కాదా? ఒకవేళ కడుపు మండి నేను నా అల్లుణ్ణి పోలీసులకు పెట్టిస్తే పలు రకాలుగా ఆడిపోసుకునే ఈ లోకులు పాపం ఆ అమ్మాయిని తీసుకెళ్లి చక్కగా కాపరం చేసుకోరా గాడిదే అని ఒక్క ముక్క చెప్పకపోవడం అన్యాయం, అవునా కాదా? చెప్ప మాట్లాడు. ఏం మాట్లాడమే? ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఎందుకు పనికి వస్తావు నువ్వు? ఇది అన్యాయం, అవునా కాదా? మా అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆయనకి నేనేం తక్కువ చేశానని మా అమ్మాయిని మా అల్లుడు కాపరానికి తీసుకెళ్ళలేదు? చెప్పు. ఏమిటండి అతన్ని పట్టుకుని మన అల్లుడు గురించి విసిగిస్తే అతను ఏం చెప్తాడు? ఎందుకు చెప్పరు? మన అల్లుడు గారి గురించి అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా చెప్పాలి. నువ్వు చెప్పవా? సర్లేండి, ఇదిగోనా డబ్బులు, నువ్వు వెళ్ళు. చెప్పి మరీ వెళ్ళు. ఇది అన్యాయం, అవునా కాదా? బాబు ప్రతిరోజు చెప్తున్నానండి, ఇది అన్యాయమని. ఆయన అడగటం మానేటి బాబు. ఎలా మానతానయ్యా? కన్న తండ్రిగా నా ఆవేదన చెప్పుకుంటున్నా. ఇది అన్యాయం, అవునా కాదా? చెప్పు. మీ అల్లుడు గారు చేసిన అన్యాయమేనండి, కానీ మీరు మాలాంటి వాళ్ళని పట్టుకుని ఉతికేయటం మరీ అన్యాయం అండి. వినడానికి నీకే ఇంత బాధగా ఉంటే అనుభవిస్తున్నా నాకెంత బాధగా ఉంటుంది చెప్పు. పోనీ నువ్వు నాకు సాయం చేయొచ్చు. ఏమిటండి? ఎలాగైనా మా అల్లుడు గారితో చెప్పి మా అమ్మాయిని కాపరానికి తీసుకెళ్లేటట్టు చెయ్యి. ఆ తర్వాత ఈ విషయం చెబితే ఈ ములక్కాడతో కొట్టు. సార్ టెలిగ్రామ్. అల్లుడు గారు వచ్చేసారు. బాబోయ్, నేను మీ అల్లుడు కాదండి బాబు, టెలిగ్రామ్ మెసెంజర్ ని. టెలిగ్రామా? మా అల్లుడు వస్తున్నట్టు టెలిగ్రామ్ అనుకుంటానయ్యా. సంతకం పెట్టండి. నాటికి ఆయనకి మా మీద దయగలిగింది. బతికేనరా బాబు. అమ్మాయి సావిత్రి, నా కాళ్ళు ఉడుకుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఏమైందండి? మా బామ్మకి చాలా ప్రమాదంగా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అదేమిటి నాన్న అర్థం లేకుండా మాట్లాడతావు? నేను పుట్టకముందే మీ బామ్మ చచ్చిపోయింది. అవునండి, నేను మర్చిపోయాను. ఒకవేళ మా వాళ్ళు అప్పుడు ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చిందేమో. చూడు, ఇది మన మేడ మీద అద్దుకుంటున్న గోపాలకృష్ణ గారికి వచ్చిన టెలిగ్రామ్. ముందు వెనక చూడకుండా సోకలు పెట్టేస్తున్నావు. ఉండి ఇచ్చేస్తాను. అంతే కదా, మా బామ్మ ఇప్పుడు పోయిందేమో అని కంగారు పడిపోయాను. వచ్చారా అల్లుడు గారు? రండి అల్లుడు గారు. ఫ్యూచర్ లో అవుతానేమో కానీ ప్రస్తుతానికి నేను ఎవరికి అల్లుడు కాదండి. మీరంత మాట అనకూడదు అల్లుడు గారు. ఆ మాట వింటేనే నా గుండె పచ్చికుండలా విచ్చిపోతుంది. మా అమ్మాయి మీకోసం దిగులు పడి మంచం ఎక్కబోతే నేను మంచం తీసేశాను. అప్పటి నుంచి రోజు కుర్చీలోనే కూర్చుని కుమిలిపోతుంది పాపం. కావాలంటే నేను వచ్చి ఓదారుస్తానండి, అంతేగాని నేను ఎవరికి అల్లుడు కాదండి. అదిగో మళ్ళీ అదే మాట. మీరు రండి, మీరు రండి అల్లుడు గారు, లోపలికి రండి. రండి రండి రండి. జానకి, నా మాట వినండి, ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను వదిలిపెట్టండి. పారిపోకపోతే మీరు చెప్పెట్టు కొట్టండి. ఇంటి దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను వదులుతానా? అరిసెలు, ఆవకాయ, గడ్డ పెరుగు, అమ్మాయి అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు తినక తప్పదు. ఆ తర్వాత కడుపులో ఏమైనా గడబడైతే ఆనందం తాగచ్చు. కూర్చో. ఇది ఎక్కడ గొడవరా బాబు? గజేంద్ర మోక్షంలో గజాన్ని మొసలు పట్టుకున్నట్టుగా ఈయనెక్కడ దాపురించాడు? అసలు ఈ చిన్నాడు ఎక్కడ తెచ్చాడు? చిన్నారా, చిన్నారా బాబు కూర్చోండి. చిన్నాడా చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుండలేదు. కూర్చోవా? వచ్చాను, తచ్చాను. ఈయనేమిట్రా లంక దగ్గర లంకటి లాగా గేటు గడ కాపలా వేసి నన్ను అల్లుడు అంటారేమిట్రా? సీతాపతి గారు, మీరు కళ్ళజోడు పెట్టుకుని చూడండి. వీడు మీ అల్లుడు కాడు, నా కజిన్ బ్రదర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు వదిలేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. నిజమేనయ్యా, మా అల్లుడు కాదు. ఆకారాన్ని బట్టి మా అల్లుడేమో అనుకున్నాను. మన్నించండి బాబు. పర్వాలేదండి. మా అల్లుడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ పెట్టి తీసుకురారా. ఏమనుకోవద్దండి. అలాగే ఏమనుకో. మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్య గురుమూర్తి, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కు సెలెక్ట్ చేసి కబుర్ చేసిన అమ్మాయిలంతా వచ్చారా? వచ్చారు సార్. ఇద్దరు అమ్మాయిలు బుద్దుగా ఉన్నారు, ఒక అమ్మాయి ముద్దుగా ఉంది, ఒక అమ్మాయి అందంగా నాజుగ్గా భలేగా ఉంది సార్. ఏమయ్య గురుమూర్తి, మనం ఏమన్నా సినిమా హీరోయిన్ సెలక్షన్ చేస్తున్నావా? ముద్దుగా బొద్దుగా ఉందని కూర్చున్నావు. ఇలా వెర్రి వాడు వాగావంటే నా క్యారియర్ లో మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం నేనే తినేస్తా. సార్ సార్ అంత పని చేయకండి, నేను అసలు ఆకలి గలవాడిని. నేను వెళ్ళి వాళ్ళని పిలుస్తాను, మీరు ఇంటర్వ్యూ మొదలెట్టి. లలితమ్మా. నా పేరు లలిత సార్. అనుభవం ఏమైనా ఉందా? ఈ మధ్యనే పెద్ద మనిషిని అయ్యాను, పెద్దగా అనుభవం లేదు సార్. షటప్. నేను అడిగింది ఉద్యోగ అనుభవం గురించి. మీరిస్తే ఒక కొత్త అనుభవం ఉంటుంది సార్. ఆడదానికి ఉండవలసింది అది ఉందని చెప్పగలను, కానీ ఏంటో ఎలా చెప్పండి సార్, సిగ్గేస్తుంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ఆడదానికి ఉండవలసింది సిగ్గు, అది నీకు లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నెక్స్ట్. సుందరి
గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. ఇది వరకు మా ఆఫీస్ లో మా బాస్ ఏం చెప్తే అది చేసేదాన్ని, ఎలా కావాలంటే అలా చేసేదాన్ని. ఏమిటి నువ్వు చేసేది? ఆఫీస్ పనేనా? నాట్ ఓన్లీ ఆఫీస్ పని సార్. ఎప్పుడైనా బాస్ పిలిస్తే వాళ్ళ ఆవిడ లేనప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ చేసేదాన్ని. సార్ ఈ అమ్మాయి వేసేసుకున్నాం సార్. గురుమూర్తి గారు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయిపోయారు కానీ లేకపోతే పళ్ళు రాలకూడదు. వేసుకోవాలో తీసుకోవాలో డిసైడ్ చేయాల్సింది నేను. ఇక అమ్మాయిని వెళ్ళమనండి. అలాగే సార్. నెక్స్ట్. పదమ్మా. కమరా కమరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు అసిస్టెంట్ మేనేజర్ గా సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీస్ రూమ్ ఇలా ఉంటే ఏం చేస్తావు? ఇవన్నీ ఎక్కడక్కడ తీసి జాగ్రత్తగా సర్దుతాను సార్. చాలే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అదేమిటి సార్ క్వశ్చన్లు ఏవి అడగలేదు? అడగకుండానే అర్థమైంది ఆ అమ్మాయి అన్ఫిట్ అని. పెద్దడా, ఒరే చిన్నడా, టీ తాగరా. ఒరే నీకెంత టీ కంపెనీ ఏజెన్సీ ఉన్నా మంచినీళ్ళకు బదులు ఇలా టీ తాగమంటాం దారుణరా. సరే తాగొద్దు, నీ వంతు కూడా నేనే తాగుతాను రా. అలా అన్నా బాగుంది. ఇప్పుడు పాయింట్ రా. బామ్మ చేసిన పెళ్లి చూపులకు వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. ఓ చిన్న విలేజ్ లో పెద్దింటమ్మాయట. విలేజ్ టైప్ కనుక బొబ్బట్లు, పెసరట్లు, జంతికలు, పూతరైకలు వగేరా వగేరా పెడతారంటావా? సిగ్గు లేకపోతే సరి. వాటి కోసం వెళ్తున్నట్టుగా కక్కుర్తి ఏమిట్రా? అసలు పెళ్ళంటే ముందు ప్రేమించడం, ఆ తర్వాత మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆ పైన ఆపరా బాబు, అది నీ పద్ధతి. కానీ నాకు ఇలా పెళ్లి చూపులకి వెళ్ళడం, అమ్మాయి పాట పాడుతుంటే అక్బర్ బాదుషాలా ఫీల్ అయిపోయి కాలు మీద కాలేసుకుని పాట వినడం, ఆ పక్కింటి వాళ్ళు తలుపుల సందుల్లోంచి కిటికీ సందుల్లోంచి చూస్తుంటే హీరోలా ఫీల్ అయిపోవడం చాలా బాగుంటుందిరా. నీకు తెలీదు. సరే నీ చావు నువ్వు చావు. ఇంతకీ ఎప్పుడు చస్తున్నావు? రేపొద్దున్నే చియర్స్ టీ తాగి ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ బయలుదేరుతున్నాను. ఏమండి ఏమండి ఏమండి, మీరు వచ్చేసారా? రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీ మనవడికి బుద్ధి చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చారా? ఏడి ఎక్కడా? మా మనవడిని నేను వెంట పెట్టుకురావడం ఏమిటండి, వాడు ఇక్కడే ఉన్నాడుగా. అమ్మా పెద్దవారు, మీ మనవడిని మీరే వెనకేసుకొస్తే నేనేం చెప్పగలను? కట్టుకున్న దాన్ని ఇక్కడ వదిలేసి నా గుండెల్లో చిచ్చు పెట్టడం అన్యాయం అవునా కదా? మీరే చెప్పండి అమ్మా. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా మనవడు గోపాలకృష్ణకి అసలు పెళ్లే కాలేదండి. వాడు ఈ ఇంట్లోనే అద్దెకుంటున్నాడని తెలిసి ఆ పెళ్లి విషయం మాట్లాడదామనే నేను వచ్చాను. అంతేకాని మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరేమనుకోకండి, మా నాన్నగారు అలాగే మాట్లాడతారు. మీ మనవడు గోపాలకృష్ణ గారు మేడ మీద ఉన్నారు, అలా వెళ్ళండి. మంచిదమ్మా, వస్తాను బాబు. అల్లుడు గారి తాలూకేమో అనుకున్నాను అమ్మాయి. ఊరుకోండానా, రాను రాను మీ జాదస్యం ఎక్కువవుతుంది. ఒరే ఒరే, ఏమిటా నాయనా, బట్టి విక్రమార్కుల కథలో బేతాళుళ్ళ ఇలా తల కిందగా ఉన్నావేమిటా నాయనా, ఏమైంది? అబ్బా, దీన్ని శీర్షాసనం అంటారే, ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడొచ్చే తోక చొక్కలా ఊడిపడ్డావు? ఏముంది, ఈ ఊరి కనకదుర్గమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి నువ్వు వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోమంది. అంతే, మొదటి బస్కే బయలుదేరి వచ్చా. ఇప్పుడు కనకదుర్గమ్మ వారు వెంకటేశ్వర స్వామి నీ కల్లో కనపడి నిన్ను రమ్మన్నారే అనుకో, నువ్వు కూడా నా కల్లో కనపడి నేను వస్తున్నాను రా అని చెప్పి మరీ రావచ్చుగా. అది సరే, ఆ డబ్బాలో ఏంటే? చెగోడీలు. చెగోడీలా? చెప్పవే మరి. ఆహా, రండి బావగారు రండి. ఎక్కడా మీ అబ్బాయి? ఎక్కడా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను వచ్చానగా. అతి తెలివిగా మాట్లాడకండి. నేను చెబితే గానీ మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలీదా? ఇదిగో, కట్టెయిన కుళాయిలాగా అర్థం పద్ధం లేకుండా వాక్కు. నేను గోపాలకృష్ణ అనే అబ్బాయితోనూ వాళ్ళ నాయనమ్మతోనూ మాట్లాడడానికి వచ్చాను. అంటే మీరు మా అల్లుడు సంబంధీకులు కారన్నమాట. నా పూర్వజన్మ సుకృతం వల్ల మీకు మీ అల్లుడికి సంబంధికుని కాను. ఇంతకే గోపాలకృష్ణ ఎక్కడ? పైన ఉంటాడు, పోండి. నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం బాబు. ఈయనెవరు నాయనమ్మా? నేను తినే తిండిలో వాట అడగడానికి వచ్చారా? నోరు మీరా కుంక. మీరు కూర్చోండి బాబు. వీడేనండి నా పెద్ద మనోడు గోపాలకృష్ణుడు. అవును. నాయనా, వీరమ్మాయి సంబంధం గురించేరా నేను నీకు చెప్పింది. అమ్మ నాయనమ్మ, కనకదుర్గమ్మ వారు కళ అని ఎన్ని కథలు చెప్పావే, అసలు విషయం ఇదన్నమాట. సరే వీడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేయడానికి కాదు. నేను చెప్పిన వాడి మీద చెలరేగిపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి.
మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి, అసలు నేను వచ్చింది మా అల్లుడి గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కూడా అండి, మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి. నీకు తెలుసని నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలియదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి 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 అమ్మా, చెప్పు చెప్పు. ఆగవే. పాపం ఈ అమ్మాయి అమనసిక రోగా, ఎందుకు అలా అరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు విరగొట్టి మీ ఇల్లు పడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండి అమ్మా, మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమ్ ఆన్. గోపాలకృష్ణకే మూడి. కమింగ్. హలో, కమ్ ఇన్. మీరేనా గోపాలకృష్ణ? Yes, I'm Gopalakrishna, agent GST company. Just a minute. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వాడండి GST. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఈ టీ గొప్పతనం ఏంటంటే టీ గురించి స్పీచ్ ఆపుతారా? గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులకు పిలిస్తే ఏం వాగారు? ఏమిటి పెళ్లి చూపులుగా? నన్న ఆయన ఇప్పుడు పిలిచారండి బాబు. మీకు తెలియదేమో, పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవాడికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజమర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు, ఆ తర్వాత అతి తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోక మిస్టర్. తప్పించుకోవడమా? నేనేమైనా జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను. జిమ్మి, ఓ చూపు చూడు. హలో. ఏమండి, ఈ జిమ్మికే వచ్చిందండి, అచ్చట్టుకో వెటర్నరీ డాక్టర్ చూపించండి బాబు ప్లీజ్. అయ్యో ఏం మిస్టర్, మా నాన్నను గంగిరెద్దు అడవిదున్నా అన్నావట, నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాగావట. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడక్కపోతే నీ కాళ్ళు విరిచి చేతులు పెట్టేస్తా. కమ్ ఆన్. ఫిక్స్ చేయమంటారేటి? వచ్చేసి ఇవ్వు. ఏంటి చీరలా? చీరలు కావాలంటే తులసి మనకు వెళ్ళండి. చీరలు కాదయ్యా, GST. అవును, నువ్వు ఎప్పుడైనా నీ కొట్లో టీ తాగుతావా? చిసి లేదండి. ఆ ముసలాయన ఆయన గారు ఇక్కడే తాగుతారండి పాపం. అందుకే నువ్వు ఇచ్చిన అడ్డమైన టీలు తాగబట్టి ఆయన అలా ఉన్నాడు. అదే గనుక నువ్వు GST పొడి వాడుంటే నీలాగా నాలాగా ఆయన ఆరోగ్యముగాను ఆనందముగాను ఉల్లాసముగాను ఉత్తేజముగా ఉండేవారు. అందుకే ఎల్లప్పుడూ వాడాలి GST. ఏంటి బాబు మీరు చెప్పే ఈ టీ చుట్టుపక్కల ఎక్కడ దొరకదే? ఇన్సల్ట్. ఇదేమైనా పారేసుకుని వస్తువా దొరకడానికి? పక్క సిటీకి వెళ్తే దొరుకుతుంది, లేకపోతే మాకు ఆర్డర్ ప్లేస్ చేస్తే వస్తుంది. పర్వాలేదు, అర్జెంట్ గా నాకు వీళ్ళందరికీ ఈ టీ కలుపు. దీని రుచి ఏమిటో ఊరందరికీ తెలుపు. చేసి ఐదేమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు, ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. సార్ నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా నీ మోహన్ సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నావు కదరా నీ మోహన్ సంతకెళ్ళా. ఇంకెవరి చేతన చదివించుకోవచ్చుగా, నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే, కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడుము విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలు రా నీ మొహన్ సంతకెళ్ళా?
చూస్తే మన బాబత్ వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్ ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మాకు కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పురుటికి పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దీంతో మూతి మీద ఒక్కటి ఇచ్చానంటే ఆంజనేయుడి మూతిలాగా వాచిపోగలదు. మీ ఆవిడ్ని ఇక నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా సరే సరి, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కొళ్ళ పొడిచేయగలను. కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పుంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు, పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే, మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే పారిపోతున్నారు. చూస్తారా? పట్టుకుండా. వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అదిగా సార్, అది ఆ మాట వినండి సార్. వీడు గుడ్ మార్నింగ్ సార్. సార్, అదిగా సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేసే నక్సలైట్లం కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది. ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్ అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు చెప్పు. ఎక్కడ కొడవండి బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయింది. ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్ లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చాలు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు వద్దునా. 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్ల వేయి. ఓకే సార్. ఇద్దరిని ఒకే సెల్లో పెట్టమా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ రెండో సెల్లో వేయి. అలాగే సార్. వెళ్ళం రావయ్యా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్, ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు? నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3. ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్. మీకు నేను కాపలా కాస్తాను. నువ్వు మాకు కాపలా? అవును సార్. పక్క సెల్లో ఉన్న అమ్మాయిని మీరేమీ చేయకుండా. నాకు తిక్కరేగిందంటే ఈ సెల్లోనే తాడుతో వేలాడదీసి ఆత్మహత్యను రాసేస్తాను. వెళ్ళండి అయ్యా. నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెనా, తొక్కమంటే తొక్కనా? బాబు, ఈ పాటలేండి నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్గా పాడతాను. నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో, నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేసుకున్నాను కదా. మరి అలాంటప్పుడు పాట వెళ్ళొచ్చు కదండి. నువ్వు పాటలు పాడటం మొదలుపెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో, నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం మాని. బాబు, నా కాళ్ళు పట్టేసినాయి, అసలు తొక్కలేకపోతున్నానేటి. నిన్ను కింద పడేసి తొక్కేయ. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగో. ప్రేమే ఆపరా. శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూస్తే తొక్కేది గలగల పట్ల. పాట పాడమాని. నేను ఎప్పుడో మానేశానండి. రేపు వేసుకోవడం రాదు. ఎవడా ఈడు? మీరు తొక్కండి. నువ్వు మాట్లాడకుండా కూర్చో.
రిక్షా నా కొడక ఈ గ్రామ ప్రజల్ని నన్నే గుర్తావరా? అయ్యి బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్, నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఏంటి సార్? 9. అయ్యి బాబు నన్ను వదిలించాలి. వెళ్ళేదే మందు కొట్టి రిక్షా తొక్కే వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ప్రెసిడెంట్ రిక్షా మీద కొడుతున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలియదా? దండం పెట్టాను సార్, నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. అల్లారే దాకా నేను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్.